నమస్కారం భక్తులారా. శ్రీకృష్ణుడి అనంత కృపతో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మీరు ఈ క్షణంలో ఈ వీడియోను చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఏదో ఒక ప్రశ్న మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. జీవితం అంటే ఏమిటి? ఈ బాధలెందుకు? ఈ ప్రయాణం ఎటు వెళుతుంది? మనం ఎందుకు పుట్టాం? ఎందుకు పోతాం? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక మహత్తరమైన సమాధానం ఉంది. అదే శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత ఒక పుస్తకం కాదు, అదొక జీవన దర్శనం. అది మనకు ఎలా జీవించాలో మాత్రమే కాదు, ఎలా ఆలోచించాలో, ఎలా ఓడిపోవాలో, ఎలా గెలవాలో, ఎలా బాధను మౌనంగా భరించాలో, ఎలా ఆనందాన్ని వినయంగా స్వీకరించాలో కూడా నేర్పిస్తుంది. గీతను నిజంగా అర్థం చేసుకున్న మనిషికి జీవితం ఒక భారం కాదు, ఒక సాధన అవుతుంది, ఒక యాత్ర అవుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒకటి సంపాదించాలని పరుగులు తీస్తూ ఉంటాడు. డబ్బు కోసం, పేరు కోసం, గౌరవం కోసం, భద్రత కోసం. కానీ ఒక క్షణం ఆలోచించండి, ఇవన్నీ ఎంతకాలం మనతో ఉంటాయి? మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళాం. మధ్యలో మనతో పాటు ప్రయాణించేది ఒక్కటే, మన కర్మ, మన ఆలోచనలు, మన సంస్కారం. కృష్ణుడు మొదట అర్జునుడికి చెప్పిందిదే. నీవు ఈ శరీరం కాదు, నీవు ఈ పేరు కాదు, నీవు ఈ వయస్సు కాదు, నీవు ఈ పదవి కాదు. గర్వం ఉన్నవాడి జీవితం మెల్లగా ఖాళీ అవుతుంది. మనుషులను మాటలతో కాదు, వాళ్ల పనులతో కొలవాలి. కోపంలో కొంచెం ఆగగలిగితే జీవితంలో చాలా పెద్ద తప్పులు తప్పుతాయి. తప్పు చేసినప్పుడు వంగగలిగితే జీవితం చాలా సులభమవుతుంది. భాగ్యంలో ఉన్నది తప్పకుండా వస్తుంది, భాగ్యంలో లేనిది ఎంత కాపాడుకున్నా పోతుంది. కోరికలు మన బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి. అందుకే సుఖంలో దుఃఖంలో ఒకేలా ఉండగలిగినవాడు నిజమైన యోగి. ఈ సంసారమంతా ఒక నాటకం లాంటిది. పాత్రలు మారతాయి, వేదిక మారుతుంది, కానీ ఆట సాగుతూనే ఉంటుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు నటిస్తాడు కానీ మునగడు. అహంకారం క్షమాపణ వినదు, ప్రేమ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. నీ గుర్తింపు నీ కర్మ, నీ పేరు కాదు, నీ పదవి కాదు. జనం ఏమంటారో అని భయపడితే నీవెప్పటికీ నీవుగా జీవించలేవు. మౌనం చాలాసార్లు నీ రక్షణ అవుతుంది. మనసు శాంతి కంటే గొప్ప సంపద. మనసును శాంతంగా ఉంచుకోవడం నేర్చుకున్నవాడు నిజమైన ధనవంతుడు. జీవితం కష్టంగా అనిపించేది మనం మనల్ని మార్చుకోకుండా పరిస్థితులను మార్చాలని ప్రయత్నించినప్పుడే. సమయం, సంబంధాలు, స్నేహాలు ఇవన్నీ ఉచితంగా దొరుకుతాయి, కానీ వాటి విలువ అవి పోయిన తర్వాతే తెలుస్తుంది. వర్తమానం అత్యంత విలువైన సంపద. అది ఒక్కసారి పోతే తిరిగి రాదు. భగవంతుణ్ణి ఏదైనా అడిగి రాకపోతే ఇచ్చడం తగ్గిస్తే నీ జీవితం చాలా తేలికవుతుంది. ఎవరు ఏమంటున్నారు, ఎవరు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ నీ నియంత్రణలో లేవు. కానీ నీవు ఎలా జీవిస్తున్నావో మాత్రం నీ చేతుల్లోనే ఉంది. మోహం మనిషిని బానిసగా చేస్తుంది. ఎంత ఎక్కువగా అతుక్కుంటాడో అంత ఎక్కువగా బాధపడతాడు. గతం గురించి పశ్చాత్తాపం వృధా, భవిష్యత్తు గురించి చింత వృధా. వర్తమానాన్ని సరిగ్గా జీవించడమే జ్ఞానం. నీకు సహాయం చేసేవాడికి నీవు సహాయం చేయి. నిన్ను మోసం చేసేవాడిని నిశ్శబ్దంగా వదిలేయి. నీవు గౌరవం పొందని చోట నిలబడకు. అక్కడ నిలబడితే నీవే నీ విలువ తగ్గించుకున్నవాడివవుతావు. సంస్కారం లేని చోట మనిషి పాడైపోతాడు. నీ మాటలు తీయగా ఉంచుకో, ఎందుకంటే మాటలు గాయపరుస్తాయి. ఆ గాయాలు కనిపించవు, కానీ చాలా లోతుగా ఉంటాయి. స్వాభిమానం లేకుండా జీవించడం జీవితం కాదు, కానీ అహంకారం కూడా వినాశనానికి దారితీస్తుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యతే నిజమైన జీవన కళ. నీవు నీతో నీవు ఓడిపోకపోతే ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను ఓడించలేరు. నీ బలహీనత నీది కాదు, అది నీ సమయం. సమయం మారుతుంది, కాబట్టి ధైర్యంగా ముందుకు నడవాలి. కష్టాలు మనల్ని బాధించడానికి రావు, మనలో ఉన్న బలాన్ని మనకు చూపించడానికి వస్తాయి. బలమైన చెట్టు గాలివానలోనే తయారవుతుంది, ఎండలో కాదు. ఇచ్చి గర్వపడకు. ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక నీ పాత రుణం తీర్చుకుంటున్నావా? గర్వం ఉన్న